అందరికీ నమస్కారం. దైవశక్తి వ్లాగ్స్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో యమునా నది చరిత్ర తెలుసుకుందాము. భారతదేశం పుణ్య నదుల పురిటిగడ్డ. గంగా నదిని మోక్షప్రదాయినిగా కొలిస్తే యమునా నదిని ప్రేమకు, భక్తికి మరియు కర్మఫలానికి ప్రతిరూపముగా భావిస్తాము. సూర్యభగవానుడి పుత్రికగా, యమధర్మరాజు సోదరిగా, సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మకు అత్యంత ప్రియమైన సఖిగా యమునా నదికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. హిమాలయాలలోను మంచు శిఖరాల నుండి మొదలై ద్వాపర యుగపు లీలలను సాక్ష్యంగా నిలుపుకుంటూ నేటి ఆధునిక భారత రాజధాని ఢిల్లీ గుండా ప్రవహిస్తున్న ఈ నది ప్రస్థానం ఒక అద్భుత కావ్యం. మరి వేల ఏళ్ల నాటి యమునా చరిత్ర ఏమిటి? బలరాముడు యమునపై ఎందుకు ఆగ్రహించాడు? అసలు ఈ నది సముద్రంలో ఎందుకు కలవదు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము రండి. పురాణాల ప్రకారం హిమాలయాల్లోని యమునోత్రి వద్ద అసితముని అనే గొప్ప మహర్షి ఉండేవారు. ఆయన ప్రతిరోజు గంగా నదికి వెళ్ళి స్నానం చేసేవారు. వృద్ధాప్యంలో ఆయన నడవలేక బాధపడుతుండగా ఆయన భక్తికి మెచ్చి గంగాదేవి యమునోత్రికి సమీపంలో ఒక పాయగా ప్రవహించిందని, అదే యమునా నది అని ఒక కథనం ఉంది. అందుకే గంగకు ఉన్నంత పవిత్రత యమునకు కూడా ఉంటుంది. ఛాయాదేవి శాపం సూర్యభగవానుడి భార్య అయిన సంజ్ఞాదేవి సూర్యుడి వేడి భరించలేక తన నీడ అయిన ఛాయను అక్కడ ఉంచి తపస్సుకు వెళ్తుంది. ఛాయాదేవికి సూర్యుడికి పుట్టిన వారే యముడు, యమున మరియు శనిదేవుడు. ఒక సందర్భంలో ఛాయాదేవి తన సొంత పిల్లల పట్ల పక్షపాతం చూపిస్తుండగా అది గమనించిన యమున కన్నీరు మున్నీరుగా విలపించుకుంటుందట. ఆ కన్నీరే నదిగా మారిందని, అందుకే యమునా నది నీరు నల్లగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. బలరాముడి ఆగ్రహం మరియు నాగలిపోటు మహాభారతంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ద్వాపర యుగంలో ఒకసారి బలరాముడు యమునా తీరంలో గోపికలతో కలిసి విహరిస్తూ బలక్రీడల కోసం నదిని తన దగ్గరకు రమ్మని కోరుతాడు. కానీ యమున ఆయన మాటను నిర్లక్ష్యం చేస్తుంది. దీనితో ఆగ్రహించిన బలరాముడు తన నాగలితో నదిని తన వైపుకు లాగుతాడు. అప్పటి నుండి యమునా నది మార్గం అనేక వంకరలు తిరిగి ప్రవహిస్తుందని చెబుతున్నారు. నేటికి యమునా నదికి అనేక పాయలు ఉండడానికి కారణం బలరాముడి నాగలి పోట్లేనని భక్తుల నమ్మకం. సాధారణంగా నదులన్నీ సముద్రంలో కలుస్తాయి, కానీ యమున మాత్రం సముద్రంలో కలవదు. ఇది ప్రయాగ వద్ద గంగా నదిలో సంగమిస్తుంది. అందుకే దీనిని గంగకు ఉపనది అని అంటారు. అయితే పురాణాల ప్రకారం యమున గంగతో కలిసిన తరువాత ఆ నీరు గంగ ద్వారా సముద్రానికి చేరుతుంది తప్ప యమున నేరుగా సముద్రాన్ని తాకదు. అత్యంత పురాతనమైన ఋగ్వేదంలో యమునా నది ప్రస్తావన ఉంది. అక్కడ దీనిని కాళింది అని పిలిచారు. మౌర్యుల నుండి మొఘలుల వరకు అందరూ యమునా తీరంలోనే రాజ్యాలను నిర్మించారు. ముఖ్యంగా షాజహాన్ తన ప్రేమకు చిహ్నమైన తాజ్మహల్ను యమునా నది ఒడ్డునే నిర్మించాడు. ఎందుకంటే యమున ప్రవహించే చోట పునాదులు బలంగా ఉంటాయని మరియు దృశ్యం అద్భుతంగా ఉంటుందని ఆయన నమ్మకం. నేడు యమునా నది కాలుష్యంతో పోరాడుతున్న దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. మనం మన నదులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.